7 years జూనియర్ పార్సీ స్కూల్లో చిన్నతనం నుంచి పవన్ శుక్లాని గుర్తుపడతాను. పుట్టిన మనిషి శావక మానవుడు. ప్రతి వ్యక్తి ఆ ప్రయాణాన్ని చేయాల్సింది. కానీ పవన్ మనల్ని విడిచి వెళ్ళడం బాధాకరమైన విషయం. అంతకన్నా ముందు 2 సంవత్సరాల ముందు అతని భార్య డెలివరీ అయిన తర్వాత 2 కవల పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత మరణించడం. దాని తర్వాత 1 year తర్వాత ఇతనికి క్యాన్సర్ డిటెక్ట్ కావడం. ఆ డిటెక్ట్ అయిన 1 year లోపు చనిపోవడం. ఇది చాలా బాధాకరమైన విషయం. చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ అంటే మక్కువ. నాకు తెలిసి తన జీవితంలో ఈ జింకానా గ్రౌండ్స్లోనే అత్యంత ఎక్కువ సమయాన్ని గడిపాడు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ స్పోర్ట్స్ తరఫు నుంచి పెద్దలందరూ కూడా అతనికి కావాల్సిన సహాయ సహకారాలు అందించారు. ఈ గత 4 రోజుల్లో స్కూల్లో వాళ్ళ బ్యాచ్మేట్స్ కానివ్వండి, మిగతా బ్యాచ్మేట్స్ కానివ్వండి, ఒక 4 daysలో ఒక 6 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ తోటి మా స్కూల్ 100 years కంప్లీట్ చేసింది. ఇప్పుడు 105 years. అక్కడ ట్రస్టీస్ తోటి, ప్రిన్సిపల్స్ తోటి, డిఆర్ఓ తోటి వీళ్ళందరితో మాట్లాడి ఒక పాప 5th class చదువుతుంది, ఒక పాప 1st class చదువుతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు స్కూల్లో మేనేజ్మెంట్ ఎంతవరకు చేసిందో అంతవరకు చేసి మిగతా బాధ్యతని నేను తీసుకున్నాను. ఇవాళ వచ్చిన 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్కి పైన ఎడ్యుకేషన్ తర్వాత 10th తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ చేయడానికి ఒక గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రశాంత్ వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ 2 brothers కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇక ముందు కూడా వాళ్ళు ఇదే విధంగా కాపాడాలని చెప్పేసి ఎల్లవేళలా ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్పోర్ట్స్ వెటర్నిటీ నుంచి కూడా అతను మీకు అందరికీ తెలిసిన వ్యక్తే కాబట్టి మీకు తోచిన సహాయాన్ని కంపల్సరిగా చెయ్యాలని చెప్పేసి, మీ మధ్య మనిషి, మీ ముందు తిరిగిన మనిషి కాబట్టి మీకు తోచిన సహాయాన్ని ఆ 2 పిల్లలకి, ఎందుకంటే 5th class అంటే అమ్మాయి జస్ట్ 10 years, ఇంకొక అమ్మాయి 5.5 6 years, ఇంకా 2 పిల్లలు అయితే కవల పిల్లలు పుట్టారో వారిని అడాప్టేషన్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఈ 2 పిల్లల జీవితాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. సో మన అందరం కూడా సహృదయంతో ఇప్పుడు ఈ 5-6 daysలో మనం చేసేది చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక బాధ్యతలు ఉంటాయి. సో ఈ 5-6 daysలో మీ తరఫు నుంచి కూడా ఒక అమౌంట్ని ఇచ్చేసేసి ఆ పిల్లలకి ఫ్యూచర్కి పనిపించే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఇంతకు ముందు కూడా సహాయ సహకారాలు అందించారు, దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి పిలిచిన నన్ను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆజమ్ అని క్లాస్మేట్, హైదరాబాద్ జిల్లా మరియు స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోచెస్, క్రీడాకారులు మరి కొన్నటువంటి స్టాఫ్, ఇక్కడ ఉన్నటువంటి పవన్ అంటే అభిమానించే క్రీడాకారులు, కోచ్లు, పేరెంట్స్, మరి అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మరి మన పవన్ కుమార్ శుక్లా ఫుట్బాల్ కోచ్గా జింకానా గ్రౌండ్లో ఫుట్బాల్ కోచ్గా, అంతకుముందు క్రీడాకారుడిగా తన జీవితాన్ని ఇక్కడే ప్రారంభించి మరి వాళ్ళకు సంబంధించినటువంటి కోచెస్ అయినటువంటి చాలామంది గురువులు ఉన్నారు. ప్రభాకర్ రావు కావచ్చు, ఉన్నటువంటి మన డిఎస్జీఓ సార్ అలీం ఖాన్, ఇలాంటి కోచెస్ అందరి లోపల మంచి శిక్షణ తీసుకొని ఉత్తమ క్రీడాకారుడు అయిన తర్వాత అదేవిధంగా అదే గ్రౌండ్లో అతను ఇక్కడ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తరఫు నుంచి ఫుట్బాల్ కోచ్గా ఇక్కడ నియమించబడ్డాడు 2018 నుంచి. మరి అప్పటి నుంచి ఇక్కడ
తన సేవలు అందించేసేసి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఉత్తమమైనటువంటి క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు అందరినీ కూడా తయారు చేసేసి ఎంతో మంది మన్ననలు పొంది మరి పాల్గొనే సారైనటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ కోచింగ్ క్యాంపులప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సేవలను అందించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప క్రీడాకారుడు మన పవన్ శుక్లా. మరి ఈ మధ్య మన దగ్గర లేకపోవడం, అకాల మరణం, వారి యొక్క క్యాన్సర్ తోటి తను మరణించడం మా అందరికి కూడా చాలా విచారకరమైన విషయం. మా లోపల ఉన్నటువంటి ఒక మంచి మిత్రుడిని నేను కోల్పోవడం వల్ల చాలా అందరూ తన పూర్తి బాధతో, ఇబ్బందితో తప్పనిసరి పరిస్థితిలో ఈ సంతాప సభ మనందరం జిమ్ఖానా గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నేను మా అందరి తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీస్ తరఫు నుంచి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మనం చేయగలిగిందంతా కూడా, చనిపోయిన వారికి మనం చేయగలిగిందంతా కూడా మనస్ఫూర్తి అయినటువంటి ఒక ప్రేయర్ మాత్రమే చేయగలం. ఎవరైతే మనస్ఫూర్తిగా మనం ప్రేయర్ చేస్తామో డెఫినెట్ గా ఆ సోల్స్ అందేసేసి ఆ పైన ఉన్న వాళ్ళు అతన్ని మనస్ఫూర్తిగా స్వీకరించేసేసి తన ఆత్మకు శాంతించేసి, ఇక్కడున్నటువంటి తన ఫ్యామిలీ మెంబర్స్ కి అయినటువంటి 4 చిల్డ్రన్స్ ఉన్నారు. మరి అలాంటి చిల్డ్రన్స్ అందరికీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ పెద్దనాన్న, మరి ఇక్కడున్నటువంటి ఇంకా సోదరి మనులందరూ కూడా అతను సహాయం చేస్తున్నారు. వాళ్ళందరి పిల్లలను కూడా మరి భగవంతుడు మంచి చూసేసి కనీసం పిల్లలన్నా ముందుకెళ్లాల్సిన విధంగా మనందరం ప్రార్థన చేసి అతనికి మనస్ఫూర్తి అయినటువంటి శాంతిని కలిగించే విధంగా మనందరం ప్రార్థన చేద్దామని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ మన పాల్గొన గారు, మరి పాల్గొన గారు అంటే ఫుట్బాల్ అంటే పాల్గొన సార్ అని జ్ఞాపకం ఉండే విధంగా మనం ఉన్నారు. ఇక్కడ అనుకోకుండా ఇక్కడ సి డివిజన్ ఫైనల్స్ లో ఇక్కడ ఉండడం, మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి ఈరోజు అలా నాకు 6 సంవత్సరాలు పార్సీ స్కూల్లో జూనియర్గా చిన్నతనం నుంచి కూడా ఆ అబ్బాయిని చూస్తూ ఈరోజు గత 25-30 సంవత్సరాల నుంచి స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్గా, దాని తర్వాత కోచ్గా పనిచేస్తూ తన ఆత్మ అంతా కూడా గ్రౌండ్లోనే ఉండేది. 2 సంవత్సరాల కింద తన భార్య డెలివరీ టైంలో 2 కవల పిల్లలకి జన్మనిచ్చి చనిపోవడం జరిగింది. అంతకన్నా ముందు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప 10 ఇయర్స్, ఇంకో పాప 5 ఇయర్స్. ఫస్ట్ క్లాస్లో చిన్న పాప, 5th క్లాస్లో పెద్ద పాప చదువుతుంది. అతను పార్సీ స్కూల్లో చదువుకున్నాడు. పార్సీ స్కూల్ 105 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 100 సంవత్సరాలకి సెలబ్రేషన్ కమిటీగా చైర్మన్గా, ఎక్స్ స్టూడెంట్స్, వాళ్ళ క్లాస్మేట్స్ గత 4 రోజుల నుంచి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ ద్వారానే ఒక 6 లక్షల రూపాయలు మానవతా దృక్పథం మీద ఆ పిల్లలకి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి, వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా వారి శేష జీవితంలో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగవద్దనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇవాళ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఆ 2 పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందించడమే కాకుండా దాని తర్వాత ఏమున్నా కానీ ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని ఆ చనిపోయిన రోజు ప్రశాంత్ గారికి, వాళ్ళ పెద్దన్నయ్య గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ 2 పిల్లలు కూడా మా ఒక బాధ్యత, వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి, వాళ్ళ బ్యాచ్మేట్స్ అనుకోండి, ఎక్స్ స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ బాధ్యత వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా 10th కంప్లీట్ అయ్యేంత వరకు, దాని తర్వాత కూడా వాళ్ళ జీవితం సాఫీగా జరగాలని చెప్పేసి ఈరోజు జిమ్ఖానా గ్రౌండ్స్లో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అతను కోచ్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే విన్నాం, ఫుట్బాల్ అసోసియేషన్, హాకీ అసోసియేషన్, డిఫరెంట్ అసోసియేషన్స్ కూడా ఆ పిల్లలకి 2కి కూడా రాబోయే కాలంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని, ఆ వచ్చిన ప్రతి పైసాను కూడా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి ప్లాన్ చేసేసి దాన్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ ఇంకో చిన్న అన్నయ్య కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ గత 2 సంవత్సరాల నుంచి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా అదే విధంగా చూడాలని చెప్పేసి ఎప్పుడు వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఉంటే కంపల్సరీగా మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.